బాబాయ్ గొడ్డలి అంటూ చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అంటూ, భారతిరెడ్డికి సంబంధం ఉంది అంటూ, అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అంటూ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోనూ, చంద్రబాబు సంబంధించిన అనుకూల మీడియాల్లోనూ ఎక్కడ చూసినా అదే ప్రచారం, విష ప్రచారం. ఇప్పుడు కోర్టు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వివేక హత్య గురించి తేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకు 5 ఏళ్ళు విష ప్రచారం చేసిన పచ్చ మీడియా కాముగా ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు విష ప్రచారం చేశారే జగన్మోహన్ రెడ్డి పైన, మాజీ ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన కూడా మీరు అన్యాయంగా దుష్ప్రచారం చేశారే. ఇప్పుడు తేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. కోర్టు తీర్పు తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వివేక హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డి ఎన్నోసార్లు మీడియా ముఖంగా నిజానిజాలు చెప్పే ప్రయత్నం చేశాడు. నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేకానందరెడ్డి కూతురు అల్లుడు. వివేకానందరెడ్డికి కూతురు అల్లుడికి గత కొన్నేళ్లుగా సమస్యలున్నాయి. వివేకానందరెడ్డి రెండో పెళ్లి తర్వాత ఆస్తి గొడవలున్నాయి. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత కొంత ఆస్తి ఆ కొడుకు పేరుతో రాయాలనుకుంటున్నాడు. దానికి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు అల్లుడు ఇద్దరూ కూడా వివేకానందరెడ్డితో గొడవ పడ్డారు. వివేకానందరెడ్డి భార్య కూడా వివేకానందరెడ్డికి దూరంగా ఉంది. ఆ గొడవలతో వివేకానందరెడ్డి హత్య జరిగింది. దీంట్లో ఎవరికి ప్రమేయం ఉంది అనేది ఆయన క్లియర్గా వివేకానందరెడ్డి పిఏ చెప్తూనే ఉన్నాడు. చనిపోయిన రోజు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ లెటర్ని మాయం చేయమన్నాడు. అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పాడు. చెప్పకపోతే ఆయనకు ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పాడు. అంటే నర్రెడ్డి సునీత, వివేకానందరెడ్డి కూతురు కూడా నాకు ఫోన్ చేసింది. నువ్వు గాన అబద్ధం చెప్పకపోతే నా భర్త జైలుకి వెళ్తాడు, ఇబ్బంది కలుగుతుంది అని కూడా చెప్పింది. ఇవన్నీ కూడా మీడియా ముఖంగా వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి చెప్పినప్పటికీ పచ్చ మీడియా వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని వివేక హత్య కేసులో సంబంధం ఉందంటూ బాబాయ్ గొడ్డలి అంటూ దుష్ప్రచారం చేశారు, విష ప్రచారం చేశారు. కోర్టు మొటిక్కైలేసింది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టుకు వైఎస్ సునీత వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇంకా మా దగ్గరికి రావద్దు అంటూ మొటికాయలేయటం జరిగింది. కోర్టు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఇందులో సంబంధం లేనే లేదు. అసలు వాళ్ళకేం సంబంధం ఉంది, ఆధారాలు ఏమీ లేవు, వాళ్ళకి సంబంధం ఉన్నట్టు కూడా సమాచారం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా విష ప్రచారం చేసిన పచ్చ మీడియా, చంద్రబాబు అండ్ కో సైలెంట్గా ఉన్నారు. 5 ఏళ్ళు దుష్ప్రచారం చేశారే, విష ప్రచారం చేశారే జగన్మోహన్ రెడ్డి పైన మరియు అవినాష్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పైన అంత విష ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు తేలుగుట్టిన దొంగల్లాగా మౌనంగా ఉన్నారు? కనీసం కోర్టు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది అని కూడా మీ పచ్చ మీడియాలో ఒక వార్త కూడా రాయలేదే. జగన్మోహన్ రెడ్డి పైన అంత కక్ష పెంచుకున్న ఈ పచ్చ మీడియా ఈ విధంగా జరగని హత్యను జరిగినట్లు సంబంధం లేని వ్యక్తులకు అంటగట్టి విష ప్రచారం చేసి ఈరోజు కోర్టు తీర్పును కూడా వాళ్ళ పేపర్లో ప్రచురించినటువంటి పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాబోలు ఇటువంటి పచ్చ మీడియాలు, ఇటువంటి రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే పచ్చ జర్నలిస్టులు ఉంటారు కాబోలు. దేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణమైన పచ్చ మీడియా, పచ్చ జర్నలిస్టులు ఎక్కడ ఉండరు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిరపరాధి, అవినాష్ రెడ్డి నిరపరాధి, మేం మాట్లాడిన మాటలంతా కూడా మా వెనకాల ఒక వ్యక్తి మమ్మల్ని ప్రోత్సహించాడు మాట్లాడమని, అబద్ధాలు చెప్పమని
మా మీడియాలో ప్రచారం చేయమని చెప్పాడు, ఆ వ్యక్తి పేరు చెప్తూ వార్తలు రాయాలి. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజాయితీ పరులు అని ఇప్పటికైనా నిరూపించుకోవాలి అంటే క్షమించమని కోరండి ప్రజల్ని. 5 సంవత్సరాలు దుష్ప్రచారం చేశామని చెప్పండి. లేకపోతే ఆ దేవుడేసే శిక్ష మీకు సామాన్యమైన శిక్ష ఉండదు. ఆలోచించండి. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.